గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్కారం అండి. నా పేరు చదువుల నాగరాజు. మన ఈ దేవాలయం అర్చకులని. అయితే మన ఈ క్షేత్రం ఏంటంటే అప్పికొండ సోమేశ్వర స్వామి దేవాలయం, శివాలయంగా పిలుస్తారు. మన ఈ క్షేత్రం ఏంటంటే అత్యంత పురాతనటువంటి ఒక దేవాలయం, సోమేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ఏంటంటే 4 లింగాలు దర్శనమిస్తాయి, ఒక శివలింగం విరిగిపోయి ప్రక్కన ఉంటుంది. అయితే పంచలింగ క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఆలయం ఏంటంటే 1400 సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. పూర్వీకులు చెప్పుకునేది 1400 సంవత్సరాలని, ఆర్కియాలజీ వాళ్ళు చెప్పేవారు, పురావస్తు శాఖ వారు చెప్పేది ఏంటంటే 1900 సంవత్సరాలని అయితే ఇలా చెప్తూ ఉంటారు. దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే ఈ యొక్క ఆలయంలో ఏంటంటే 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. 5 లింగాలకు ఒక లింగం మనకి విరిగిపోయి ఉంటుంది. 4 లింగాలు దర్శనమిస్తాయి. అయితే 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోయేది ఒకప్పుడు. అయితే ఇక్కడ ఇన్ని లింగాలు వెళ్ళడానికి కారణం ఏంటంటే కపిల మహర్షి వారు సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రదేశం అతనికి నచ్చింది. తన నామధేయం మీదుగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం వెలియాలనే ఉద్దేశంతో ఒక రాత్రికి రాత్రి ఆయన తపస్సు చేయడం జరిగింది. ఆ యొక్క తపస్సులు 100 శివలింగాలు వెలిసాయి. 101ది వెలియలేదు. 101 కూడా వెలుసుంటే క్షేత్రానికి కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం. మరి ఆ ఒక్కటి వెళ్ళలేదన్న కోపంతో కపిలకొండగా పేరు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని ఆయన శపించడం జరిగింది. అయితే ఆయన చేసిన తపస్సులో మొట్టమొదటి వెలిసిన శివలింగం అంతరాలయంలో ఉంది. తర్వాత మిగిలిన శివలింగాలు. అయితే ఈ ఆలయం ఏంటంటే వాళ్ళు రాజుల కాలంలో నిర్మించి వెళ్ళిన తర్వాత కాలక్రమేణా ఇసుక దిబ్బల్లో దేవాలయం కూరుకుపోయి ఉండిపోవడం అనేది జరిగింది. అలా కొన్ని వందల సంవత్సరాల దేవాలయం ఇసుక గర్భంలో ఉండిపోయింది. మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల క్రితం మళ్ళీ దేవాలయం బయటపడడం, ఆలయ శిఖరం తగలడం, అలాగే త్రవ్వడం, బయటపడడం అనేది ఇలా జరిగింది. స్వామివారు ఏంటంటే ఇసుక దిబ్బల్లో వెలిసి ఉన్నటువంటి అప్పికొండ సోమేశ్వరుడిగా స్వామివారికి పేరు అనేది ఉంది. అయితే మన ఈ క్షేత్రానికి ఏంటంటే శివరాత్రి అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రంలో ఏంటంటే దేవాలయ దర్శనం కొరకు చాలా అన్ని మూల నుంచి, విశాఖపట్నమే కాదు అన్ని మూల నుంచి వస్తూ ఉంటారు. అయితే ఒక 2 నుంచి 3 లక్షల మంది అంచనాలు వేస్తూ ఉన్నారు. సముద్ర స్నానాలే కానీ దర్శనాలే కానీ అన్నీ. అయితే మన ఈ స్వామివారిని అందరూ దర్శించుకుని ఆయన కృపా కటాక్షాలు పొందుతారని సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.